రాళ్లు కర్రలతో దాడి, క్షణాల్లో ఇంటికి నిప్పు. ఇది జోగి రమేష్ ఇంటిపై దాడికి సంబంధించిన సీన్ ఆఫ్ అఫెన్స్. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులు జోగి రమేష్ నివాసంపై దాడి చేశారు. జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టారు. దాడి సమయంలో జోగి రమేష్ నివాసంలో లేరు, కానీ జోగి రమేష్ తండ్రి అలాగే జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవి, చిన్న కుమారుడు రోహిత్ దాడి సమయంలో ఇంట్లోనే ఉన్నారు అని జోగి రమేషే కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నేను ఇంటిలో లేని సమయంలో ముట్టడికి వచ్చి ఇలా చేస్తారా అని చెప్పి జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు. దాడి సమయంలో ఇంట్లోనే ఉన్నారు కుటుంబ సభ్యులు. దాడి సమాచారం తెలుసుకుని వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. పోలీసుల అప్రమత్తమై ఇరు పార్టీల కార్యకర్తల్ని చెదురగొట్టారు. తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. పెట్రోల్ బాంబులు రాడ్లతో దాడి చేశారని అన్నారు. అంబటి రాంబాబు గారి మీద, ఆయన నివాసం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన నా మీద, నా కుటుంబం మీద నన్ను మరి ఏం చేయాలని అనుకున్నారో నాకైతే తెలీదు. నన్ను మట్టు పెట్టాలనుకున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు? నన్ను హతమార్చాలనుకున్నాడా? నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని దహనం చేయాలనుకున్నాడా? పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్డులు, లోకేష్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి అందరినీ కూడా రౌడీల్ని, గూండాల్ని, పిక్ పాకెటర్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడు బ్యాచ్ని మొత్తాన్ని కూడా దించాడు. రాష్ట్రంలో నిన్నటి నుంచి విధ్వంసకాండ జరుగుతోందన్నారు. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో దాడులు జరుగుతున్నాయన్నారు. రౌడీలు, గూండాలను దించి దాడులు చేయించారని ఆరోపించారు ఆయన. దాడులు చేయించి టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని జోగి రమేష్ ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. మా ఇంటికి లోకేష్ ఎంత దూరమో లోకేష్ ఇంటికి మా ఇంటి అంతే దూరం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నాం, విర్రవీగుతాం, కొడతాం, తంతాం, బాంబులు వేస్తాం, కత్తులతో పొడుస్తామంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు క్షమించరుగాక క్షమించరు. ఈ పాటికి మీరు హద్దు మీరిపోయారు. సంవత్సరన్నర కాలంలోనే మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రెడ్ బుక్ తీస్తా, అది తీస్తా, వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, చెవిరెడ్డి అన్నని 8 నెలలు జైల్లో పెడతా, జోగి రమేష్ని 3 నెలలు జైల్లో పెడతా, రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది. భూమి గుండ్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం.